సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న అతి పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం. ఎంతో పురాతనమైన ఈ ఆలయం పూర్తిగా జీర్ణావస్థలోకి చేరుకోవడంతో 8 సంవత్సరాల క్రితం మారేపల్లి గ్రామస్తులంతా ఏకమై ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఆలయంలో దేవతా మూర్తులను పునః ప్రతిష్ఠ చేసి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల మే 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ మే 3వ తేదీ శనివారం రోజున సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం నుండి మారేపల్లి శ్రీ లక్ష్మీ నారాయణపురం వరకు రథముపై శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని చెప్పారు. 4వ తేదీ ఆదివారం ఉదయం పంచామృత పవిత్ర జలాల కలశములతో గ్రామంలో ఊరేగింపు జరిపిన అనంతరం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివార్ల మూలమూర్తికి అభిషేక క్రతువులు ఉంటాయని అన్నారు. సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, అంకురార్పణ, ధ్వజపట అధివాసము. 5వ తేదీ సోమవారం ఉదయం యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, సంతానార్తులకు మరియు వివాహార్తులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా సామూహిక శ్రీ లక్ష్మీ నారాయణ హోమము, తల్లిదండ్రులకు పాదపూజ జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం ఉంటుందని తెలిపారు. 6వ తేదీ మంగళవారం ఉదయం మూలమంత్ర హవనము, నేత్ర పర్వంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివార్ల కళ్యాణోత్సవం జరుగుతుందని అన్నారు. సాయంత్రం రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. 7వ తేదీ బుధవారం ఉదయం శ్రీ సుదర్శన మూలమంత్ర హవనము, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, కుంభప్రోక్షణ ఉత్సవాల పరిసమాప్తి అవుతుందని శ్రీమాన్ కందాడై వరదాచార్యులు అన్నారు. ఎంతో మహిమాన్వితమైన మారేపల్లి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివార్ల ఆశీస్సులు పొంది తరించాలని వరదాచార్యులు భక్తులకు సూచించారు. జయ శ్రీమన్నారాయణ. ఆచార్య పురుషులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మారేపల్లి గ్రామం లక్ష్మీనారాయణుల యొక్క దివ్య ప్రతిష్ఠ జరిగి 8 సంవత్సరాలు పూర్తయింది. 8వ బ్రహ్మోత్సవ పర్యంతంగా అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలను జరపాలి అని గ్రామ ప్రజలు భక్తులు నిర్ణయించుకొని లక్ష్మీనారాయణుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అని అందరికీ ఆహ్వానం పలుకుతూ పత్రికా ఆవిష్కరణ వైభవాన్ని ఈరోజు చేపట్టారు. శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈ రోజున పత్రికా ఆవిష్కరణతో పాటుగా అందరికీ ఆహ్వానం పలికే విధానంగా బ్రహ్మోత్సవ వివరాలను అందరికీ తెలియజేయడం జరుగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మనకు అత్యంత శోభాయమానంగా మే 3వ తారీఖు నుంచి వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం. 3వ తారీఖున మధ్యాహ్న కాలం నుండి శోభాయాత్ర కార్యక్రమాన్ని మన వైకుంఠపురం నుండి లక్ష్మీనారాయణపురం వరకు అంటే మారేపల్లి గ్రామం వరకు అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం. భజనలతో, కోలాటాలతో, సంకీర్తనల నడుమ లక్ష్మీనారాయణుల యొక్క అద్భుతమైనటువంటి శోభాయాత్ర వైభవాన్ని మనం నిర్వహించుకుంటాం. అందరూ పాల్గొని స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందేటువంటి ఆహ్వానం ఆ రోజు అందరికీ పలకడం జరుగుతుంది. అట్లాగే 4వ తారీఖున అంకురార్పణ కార్యక్రమం జరుపుకొని స్వామివారి ఈ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపి వైభవంగా ప్రారంభ క్రతువును ఆరంభించుకుంటాం. ఆచార్య పురుషుల రాకతో ఈ వైభవమైన వేడుక అత్యంత శోభాయమానంగా జరుగుతోంది. 4వ తారీఖు అంకురార్పణ జరుపుకొని 5వ తారీఖున ఉదయాన ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ధ్వజారోహణ సమయంలో సంతానార్థులైనటువంటి దంపతులకు అలాగే వివాహార్థులైనటువంటి యువతి యువకులకు గరుడ ప్రసాదాన్ని అందివ్వడం జరుగుతోంది. ఆనాటి సాయంత్రాన దేవతాహ్వాన వైభవంతో పాటుగా ఎదుర్కోళ్ళు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటాం. అట్లాగే 6వ తారీఖున
అద్భుతమైనటువంటి ఈ లక్ష్మీనారాయణుల విశేష ఉత్సవంలో ప్రధానమైన వేడుకగా లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం. సాయంత్రాన రథోత్సవ సేవను అత్యంత శోభాయమానంగా ఈ ఉత్సవాల్లోనే అతి విశేషమైన ఉత్సవంగా మనం రథోత్సవాన్ని నిర్వహిస్తాం. గ్రామమంతా ఏకమై ఈ ఉత్సవాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించుకుంటారు. అట్లాగే ఆ తెల్లవారే స్వామి యొక్క ఈ అద్భుతమైనటువంటి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల పరిపూర్ణతగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అట్లాగే చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించుకుంటాం. సాయంత్రాన ద్వాదశ ఆరాధన శ్రీపుష్ప యాగంతో ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలను పరిసమాప్తం గావించుకునేటువంటి అద్భుతమైన ఉత్సవం ఇది. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొంది తరిస్తారు అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ లక్ష్మీనారాయణపురం మారేపల్లి గ్రామ ప్రజలు భక్తులు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఆచార్య పురుషుల రాకతో ఈ వైభవమైన ఉత్సవం అత్యంత విశేషంగా శోభాయమానంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా విశేషంగా మనం నిర్వహించుకుంటాం. అందరూ చక్కగా ఈ కార్యక్రమంలో అన్వయించి భగవద్ అనుగ్రహాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ.